గేమ్ చేంజర్ సినిమా అయితే జనవరి 10వ తేదీన అయితే గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ పైన హైప్ కూడా భారీగా పెరిగింది కాబట్టి. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ మూవీ రిలీజ్కి మహా అంటే జస్ట్ వన్ డే ఇవాళ పట్టకపోతే 24 అవర్స్ ఉందన్నమాట. బట్ ఇంకా ఇప్పటికి కూడా ఫ్యాన్స్ ఏం చూస్తున్నారంటే అరే బుక్ మై షో త్వరగా తెరవరా బాబు అన్నట్టుగా, అంటే మూవీ టికెట్స్ పెట్టండి రా బాబు అన్నట్టుగా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. నాకు తెలిసి ఫ్యాన్స్ అయితే 10 నిమిషాలకు ఒకసారి అయితే బుక్ మై షో ఓపెన్ చేస్తూనే ఉంటారు. బట్ ఇంకా రాలేదు. కానీ బుక్ మై షోలో ఇంట్రెస్ట్ చూస్తే మాత్రం రికార్డు ట్రెండింగ్లో ఉందని చెప్పాలి. ఎందుకంటే ఫ్యాన్స్ చాలా మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు మూవీ చూడడానికి. సో ఏంటి దీనిపైన ఎందుకని డిలే అసలు నేను బుక్ మై షో వాళ్ళని ఏమనట్లేను, పేటిఎం ఎవరెవరైతే టికెట్స్ ఆన్లైన్లో నేను ఎవరిని ఏమంటలేదు. నేను ఓన్లీ ఒకటే క్వశ్చన్, రేవంత్ రెడ్డి గారికి ఏమైంది, ఎందుకు ఇంత పగ అవసరమా ఈ టైంలో? ఇస్తా అంటే ఇస్తా, లేకపోతే వెళ్ళిపోండి. ఆపేస్తే అట్లీస్ట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు. అటు ఇటు కాకుండా అది ఏంటంటే రెండు కాళ్ళు 2 పడవల మీద పెట్టి అప్పోండి. అంటే ఇప్పుడు నేను ఇస్తా అని చెప్పట్లే, ఇవ్వనని చెప్పి ఆయన అప్పుడు అసెంబ్లీలో ఆయన అప్పుడు అదే చెప్పారు. మొన్న వీళ్ళు మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఈయన అదే చెప్పారు. సో నేనైతే బెనిఫిట్ షోస్ పర్మిషన్ ఇవ్వను, ప్రీమియర్ షోస్ ఉండవు, టికెట్ హైక్స్ కూడా డౌట్ అని చెప్పారు. లేదు, టికెట్స్ విషయాల గురించి నేను మాట్లాడతానని చెప్పారు. మీరు వస్తే నేను మాట్లాడు. మరి దిల్ రాజు గారు వెళ్ళాడు కదండి, ఆయన ఎందుకు మాట్లాడలేకపోతాను? ఫస్ట్ టైం నో చెప్పారు. ఆయన ఏదో ఆయన సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం అండి. అండ్ ఇటు నాగవంశీ కూడా ఆయనైతే మొఖం మీద అంటున్నాడు, నాకు సంబంధం లేదండి వదిలేసండి, నేను పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఆయన ఏంటంటే ఎక్కువ పరిగెత్తట్లేదు. ఇప్పుడు వన్ థింగ్ అండి, నాగవంశీ గారి బడ్జెట్ వేరు, గేమ్ చేంజర్ సినిమా సంబంధించిన బడ్జెట్ వేరు. ఆయన సినిమా ఏంటంటే కొంచెం నార్మల్ టికెట్స్ వచ్చినా కూడా సినిమా బాగుందంటే బాలకృష్ణ గారి సినిమా వెళ్ళిపోతుంది, కొట్టుకుపోతుంది, కలెక్షన్స్ బాగానే వస్తాయి. బట్ గేమ్ చేంజర్ సినిమాకి ప్యాన్ రేంజ్ లో కాబట్టి కలెక్షన్స్ కొంచెం బాగా రావాలంటే. అండ్ ఇంకోటి, చాలా మంది హైదరాబాద్ అంటే ఓన్లీ తెలంగాణలో ఉంటారు అనుకుంటున్నారు. లేదండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు, బెంగళూరు వాళ్ళు ఉంటారు, కర్ణాటక వాళ్ళు ఉంటారు, తమిళనాడు, ఓవరాల్ కింద సౌత్ మొత్తం అక్కడే ఉంటదండి. ఇక్కడ మీరు టికెట్స్ హైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా చూసే వాళ్ళు చూస్తారు, కానీ మాకు ఒక బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ వర్షన్ ఏం నడుస్తుందంటే టికెట్ హైక్స్ ఇవ్వట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు దేవరా టైప్ ఆఫ్ టికెట్ హైక్స్ ఇస్తున్నారా, అంటే కల్కి దేవరా టైప్ ఆఫ్ టికెట్ హైక్స్ ఇస్తున్నారా, లేదా అది కూడా ఇవ్వకుండా తగ్గిస్తున్నారా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే దేవరా అండ్ కల్కి ఇస్తే మాత్రం కల్కి బడ్జెట్ దీని బడ్జెట్ కొంచెం ఒక అంతుకి దగ్గరనే ఉంది ఒక విధంగా. ఎందుకంటే దాంట్లో అది హై బడ్జెట్, ఇంకా ఇది అండ్ దేవరతో కంపేర్ చేయొచ్చు. ఇన్కేస్ మనం కంపేర్ చేస్తే ఇది కొంచెం ఇంకా ఎక్కువనే. బట్ దేవరాకి ఇచ్చిన రేట్ ఇచ్చినా కూడా ఓకే, ఎందుకంటే అది ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కదా, ప్రీవియస్ మూవీస్ ఉన్నాయి ఎంత టికెట్ హైక్స్ ఉన్నాయో అదే ఫ్లోలో వెళ్ళిపోండి అని చెప్పారు. ఇప్పుడు మనకి 175 పెంచారు అనుకోండి, ఇప్పుడు మన ఆంధ్రాలో అంతే పెంచారు, దానికి యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 135 or 110 ఈ రేట్స్ చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పాన్ ఇండియా లెవెల్ సినిమా అండి. ఇప్పుడు ఆంధ్రాలో ఇచ్చిన రేట్స్ ఇస్తే బాగుంటది. పుష్ప లెవెల్లో 800-1000 రూపాయలు అడగట్లా. మేము అడుగుతుంది నార్మల్ గా 500 బిలో. సరే చూస్తారు ఖచ్చితంగా మల్టీప్లెక్స్ లో, సింగిల్ థియేటర్ 300 ఉంటది. ఎట్లా ఇది నార్మల్ రేట్స్ అండి. మేమేం 600-700 300 రూపీస్ అంటే ఇప్పుడు మీరు జస్ట్ బెనిఫిట్ షోస్ వరకే చూస్తున్నారా, లేదంటే లాంగ్ బెనిఫిట్ షోస్ వరకు? మళ్ళీ లాంగ్ రన్ లో అంత అక్కర్లేదు. 300 రూపీస్ అంటే ఇప్పుడు మహా అంటే సింగిల్ స్క్రీన్ లో 200, అంత మొన్న కూడా 250 పెట్టారు. సో 200 175 నుంచి 200 ఇస్ ఎ గుడ్ నంబర్. తర్వాత ఓన్లీ బెనిఫిట్ షోస్ గురించి మాట్లాడితే మీరు ఒకటే బెనిఫిట్ షో ఉంటది. మంచిగా చెప్పాలంటే ఇప్పుడు 1 AM షో ఉంటది, అది కూడా ఇన్ కేసు ఇవ్వను అన్నారు అనుకోండి, మార్నింగ్ 7 నుంచి చూసుకోవాలి, ఇంకా 7 or 6 షో నుంచి చూసుకోవాలి. దానికి మీరు ఒక్క 75 రూపీస్ to 100 రూపీస్ పెంచారు అనుకోండి, ఒక అందుకు బాగుంటది. అట్లా కాకుండా ఇప్పుడు రేపు ఉందండి సినిమా, ఇప్పుడు రిజల్ట్స్ వస్తాయి నార్మల్ గా 10th or ఇంటర్, ఆ టైంలో నేను ఒకటేసారి 10 మంది మోపెన్ లేక 100 మంది మోపేస్తాను, సర్వర్ ఘోరంగా డౌన్ అయితే మరి ఇప్పుడు రేపు ఆ పరిస్థితి అవుతే మరి టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్న పరిస్థితి ఏంటి? మరి అదేదో దిల్ రాజు గారు ఆయన్నే ధైర్యం చేసి పోతే పోయింది అని చెప్పేసి ఆయన వదిలేసుకునే వ్యక్తి అంటే కాదు ఖచ్చితంగా. బట్ చూడాలి మరి. బుక్ మై షోలో ఇంట్రెస్ట్ అయితే మాత్రం రికార్డు స్థాయిలో ట్రెండింగ్ అవుతుంది గేమ్ చేంజర్ సినిమా. ఇప్పుడు అంటే సంక్రాంతికి వస్తున్న మూవీస్లో కన్నా గేమ్ చేంజర్ సినిమాకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నాయి. బట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని త్వరగా ఓపెన్ చేస్తే టికెట్స్ అనేది, సో ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి త్వరగా బుక్ చేసుకుంటారు. చూద్దాం మరి ఏమవుతుందని.